హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఇంతకుముందు ఫస్ట్ వీడియోలో నేను మీకు చెరగడదుంప గురించి చెప్పాను కదా, స్వీట్ పొటాటో ఎలా పెడితే మనకు మొక్క వస్తుంది ఏంటి అని. అది నేను చూపిస్తాను ఈరోజు. చూడండి, ఈ దుంపని మనం క్లీన్ చేసి పెట్టుకున్నాము. చూడండి, ఒక ఈనుపుల్ల కానీ ఎదురు పుల్ల కానీ ఏదైనా తీసుకుని ఒక 3 వంతుల కిందకు ఉండాలి, 1 వంతు పైకి ఉండాలి. అలా గుచ్చుకోండి. అలా గుచ్చిన తర్వాత ఆ పుల్ల సెంటర్లోకి వచ్చిన తర్వాత కట్టె ఇలా తీసి దీన్ని వాటర్లో పెట్టుకుందాం. మనం ఇలా తీసి వాటర్లో పెట్టుకుందాం. ఈ వాటర్లో పెట్టుకున్నది ఇలా ఇప్పుడు మామూలుగా పెట్టాం కదా, మామూలుగా అయితే ఇలా తేలాలి. నాకు కొంచెం చిన్న సైజు దొరకలేదని పెద్ద దుంప తెచ్చుకున్నాను. అది ఇలా పెట్టేసాం అనుకోండి, ఒక 1 వీక్ కల్లా కింద ఏమో తెల్లటి వేర్లు వస్తాయి, పైన ఏమో పచ్చగా ఇవి వస్తాయండి, కొమ్మలు వస్తాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఏమీ లేదండి, మనం కూరగాయలకి వెళ్ళినప్పుడు చిలకడ దుంపలు తెచ్చుకుంటాం కదా రైతు బజార్లో, అందులో ఒక మంచి దుంప తీసి ఇలా పెట్టారనుకో. అది ఇంకొకటి ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, మనం ఇది గాజు గ్లాసులో పెట్టాము. గాజు గ్లాస్ ఏంటంటే పిల్లలకి అందేటట్టు పెట్టుకోకూడదు. 1 మంత్ అవుతుందండి నేను ఇది పెట్టి. ఇప్పుడు చూసారా ఎంత అందంగా వచ్చాయో, అంత అందంగా కనపడుతుంది. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. వీలైతే ఒక లైక్ కొట్టండి, ఓకేనా? నెక్స్ట్ వీడియోలో మనం కలుసుకుందాం.